హాయ్, వెల్కమ్ టు ఎన్ఆర్ టీవీ. గ్రామాలు మున్సిపాలిటీ పరిధిలోకి వస్తే ఏమవుతుంది? గ్రామాల విలీనం అభివృద్ధి లేకపోతే సమస్యన? గ్రామాల అభివృద్ధి, పట్టణీకరణ అసలైన నిజాలు. మన గ్రామం రేపు మున్సిపాలిటీ కాబోతున్నది. ఈ సంతోషకరమైన వార్తన లేకపోతే భయపడాల్సిన వార్తన? రోడ్లు వస్తాయి, లైట్లు కూడా వెలుగుతాయి, కానీ పన్నులు కూడా పెరుగుతాయి, వ్యవసాయం తగ్గిపోతుంది. అసలు గ్రామాన్ని పట్టణ పరిధిలోకి మార్చడం అంటే ఏంటి, దానివల్ల మన జీవితాల్లో ఎట్లాంటి మార్పులు వస్తాయి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. లాభమా, నష్టమా, లేకపోతే రెండు కలిసిన వాస్తవమా? ఈ వీడియో పూర్తిగా చూడండి. చివరిలో మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. గ్రామం అంటే గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నడిచే ప్రాంతం. పట్టణం అంటే మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్ ఆధీనంలో నడిచే ప్రాంతం. గ్రామానికి మున్సిపాలిటీకి ఇదే తేడా. గ్రామ పంచాయతీ అంటే పంచాయతీ ఆధ్వర్యంలో నడుస్తుంది. అదే మున్సిపాలిటీ అంటే మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడుస్తుంది. గ్రామంలో నడిచే ఎట్లాంటి కార్యకలాపాలు అయినా సరే గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు అన్ని గ్రామ పంచాయతీలనే డిక్లేర్ అవుతాయి, సొల్యూషన్స్ అక్కడనే దొరుకుతాయి. కానీ గ్రామ పంచాయతీకి సంబంధించిన కార్యకలాపాలు హెచ్ఎండిఏ పరిధిలోకి వచ్చిన తర్వాత ఈ మున్సిపల్ ఆఫీస్లో కార్యకలాపాలు జరుగుతాయి. అసలు గ్రామాన్ని పట్టణ పరిధిలోకి మార్చడం అంటే ఏంది, గ్రామాన్ని హెచ్ఎండిఏలోకి మార్చడం అంటే ఏంది, గ్రామాన్ని హెచ్ఎండిఏలోకి విలీనం చేసడం అంటే ఏంది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం. పంచాయతీ స్థానంలో మున్సిపల్ పాలన ఉంటుంది. అట్లనే ఇల్లు కట్టుకోవడానికి కానీ ఇంకా ఏది నిర్మించుకోవాలన్నా కూడా పన్నుల విధానం కొత్తగా ఉంటుంది. మళ్ళా పట్టణాభివృద్ధి నిబంధనలు కూడా ఉంటాయి. పట్టణ అభివృద్ధి అయ్యేటప్పుడు ఎట్లాంటి నిబంధనలు ఉంటాయో సేమ్ హెచ్ఎండిఏలో కలిసిన తర్వాత గ్రామాలలో కూడా అదే నిబంధనలు ఉంటాయి. అట్లనే ఇల్లు కట్టేటప్పుడు ఇల్లు కట్టాలన్నా, గోదాం కట్టాలన్నా, ఇంకోటి కట్టాలన్నా ప్రతి దానికి కన్స్ట్రక్షన్ కు ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది, తప్పనిసరి ఉంటుంది. ఇది గ్రామ పంచాయతీలో ఉన్నప్పుడు కూడా ఉంటుంది. కానీ పాతయి ఉన్నట్టయితే కొత్తగా పర్మిషన్ అవసరం లేదు. కానీ హెచ్ఎండిఏలో కలిసిన తర్వాత ఖచ్చితంగా కొత్త భవనం నిర్మిస్తున్నామంటే ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే అంతకుముందు ఉన్న ఆ సైజులు కానీ ఆ ఎస్టిమేషన్ కానీ అంతా వేరే ఉంటుంది. ఇప్పుడు నిర్మించబోయే భవనం ఆ ఎస్టిమేషన్ వేరు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కొత్త ప్లాన్ కు తగ్గట్టుగా భవనాల పర్మిషన్లు తీసుకోవాలి. వ్యాపార సంస్థలు ఏమైనా వస్తే ఉంటే వాటికి కూడా పర్మిషన్స్ కంపల్సరీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పర్మిషన్స్ తో పాటు లైసెన్స్ కూడా అంతే అవసరం. లైసెన్స్ కూడా కంపల్సరీగా ఉంటుంది. అంటే గ్రామం హెచ్ఎండిఏ పరిధిలో కలవడం అంటే ఇది ఓన్లీ పేరు మార్పిడి కాదు, ఇది పూర్తి జీవన విధానమే మారు. గ్రామాలు హెచ్ఎండిఏలో కలిసిన తర్వాత మరి ఎట్లాంటి లాభాలు ఉంటాయి, దానివల్ల మనకు ఎట్లాంటి ఉపయోగం జరుగుతుంది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ లాభాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రత్యేకంగా మొదటి మరియు పెద్ద లాభం ఏంటంటే మౌలిక సదుపాయాలు పెరుగుతాయి. అంటే మన గ్రామంలో ఒకవేళ రోడ్లు లేనట్టయితే, అంటే ఇప్పటి వరకు ఉన్నట్టు మట్టి రోడ్లు ఏదైతే ఉన్నాయో కాలనీలు, ఆ మట్టి రోడ్లు కాస్త సిమెంట్ రోడ్లుగా మారిపోతాయి. దాని తర్వాత ఈ డ్రైనేజ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసిస్తారు. అతనే విలేజ్ లో వీధి దీపాలు లేనట్టయితే ఆ వీధి దీపాలను కూడా స్పెషల్ కాన్సన్ట్రేషన్ చేసి ఆ వీధి దీపాలు కూడా పెడతారు. దాని తర్వాత నీటి సరఫరా, తాగునీటి విషయంలో ఇబ్బందులు ఉంటే ఆ నీటి సరఫరా విషయంలో కూడా కొంచెం సీరియస్ గా యాక్షన్ తీసుకుంటారు. దాన్ని ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంటికి కూడా నీరు సరఫరా చేసే ప్రయత్నం చేస్తారు. ఆల్రెడీ ఇంతకుముందున్న ప్రభుత్వాలు ఆల్రెడీ దానిపైన ఫోకస్ చేసినాయి. ఇంటింటికి వాటర్ సప్లై ఉన్నది. ఇక ఇంతకుముందున్న సర్పంచ్ కానీ అందరు కానీ ఇప్పటికీ గ్రామాలలో రోడ్లు, లైట్ల విషయంలో స్పెషల్ కాన్సన్ట్రేషన్ చేసిర్రు, రోడ్లు వేసిర్రు. మాక్సిమం అన్ని విలేజ్లలో రోడ్లు పర్ఫెక్ట్ గానే ఉన్నాయి. ఈ హెచ్ఎండిఏలో లేని పక్షంలో, ఆ కొన్ని విలేజ్లలో ఉన్నాయి కాబట్టి లేని పక్షంలో ఈ హెచ్ఎండిఏ పరిధిలోకి వచ్చిన తర్వాత దానిపైన స్పెషల్ కాన్సన్ట్రేషన్ చేస్తారు. అంటే మౌలిక సదుపాయాలు అనేది కొంచెం మెరుగుపడతాయి. అది ఎందుకంటే పట్టణాభివృద్ధి పనులకు సంబంధించిన నిధులు గ్రామాల అభివృద్ధి పనులకు సంబంధించిన నిధుల కంటే ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు గ్రామాలకు వచ్చే నిధులు ఏవైతే ఉంటాయో దానికంటే పట్టణాలకు వచ్చే నిధులు అనేది కొంచెం ఎక్కువ ఉంటాయి. కాబట్టి దానివల్ల అభివృద్ధి జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గ్రామంలో రోడ్లు లేని పరిస్థితిలో ఒక గ్రామంలో వర్షం పడదు అనుకోండి, అవి బురద రోడ్లు అయితే. అదే పట్టణ ప్రాంతంలోకి వచ్చిన తర్వాత అదే రోడ్డు సిమెంట్ రోడ్డుగా మారుతుంది. అంటే ఏంది, ఆ బురద వల్ల ఎదుర్కొనే నష్టాలు కాస్త తగ్గిపోయి సిమెంట్ రోడ్ల మీద నడిచే అవకాశం ఉంటుంది. ఇట్లా నేను ఒకటే చెప్తున్నాను, ఇట్లా చాలా అవకాశాలు ఉంటాయి. అట్లనే విద్య ఆరోగ్య సదుపాయాలు కూడా కలుగుతాయి. పట్టణ పరిధిలోకి వస్తే ప్రభుత్వ హాస్పిటల్స్ వస్తాయి, అట్లనే ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా వస్తాయి. ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ స్కూల్ వస్తాయి, అట్లనే డిగ్రీ కాలేజెస్ అవి కూడా వస్తాయి. అంటే ఇవి ఇన్స్టెంట్ గా మనము గ్రామాలను హెచ్ఎండిఏలో గల్పంగానే వస్తాయని నేను చెప్పట్లేను. అంటే పోను రానుగా ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే డెవలప్మెంట్ అనేది రాత్రి జరిగిపోయే విషయం కాదు. కాబట్టి ఈ హెచ్ఎండిఏ పరిధిలోకి అనౌన్స్మెంట్ చేసిన తర్వాత కొన్ని రోజులకు ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది అనమాట. ఇవన్నీ ఏంటంటే రాత్రి జరిగిపోతాయా అని మీ డౌట్ కూడా మీకు రావచ్చు. రాత్రి జరిగిపోవు. కాకపోతే పోను ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంటుంది అనమాట. ఇవన్నీ ప్రైవేట్ స్కూల్ రావడం కానీ, ప్రైవేట్ హాస్పిటల్స్ రావడం కానీ, గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడ కట్టడం కానీ, డిగ్రీ కాలేజెస్ రావడం కానీ, ఇవన్నీ కూడా కాలానుగుణంగా మెరుగుపడుకుంటూ పోతూ ఉంటాయి అనమాట. కాలానుగుణంగా డెవలప్మెంట్ అయికుంటా పోతుంది. అవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. అది సంగతి. వీటన్ని అవకాశాలు పెరుగుతాయి. దీనివల్ల మనకు మంచిదా చెడ్డదా అంటే ఖచ్చితంగా మంచిదనే చెప్పొచ్చు. ఎందుకంటే మనకు అన్ని అవకాశాలు దగ్గరలోకి వస్తాయి. మంచి అవకాశాలు అన్ని దగ్గరలోనే ఉంటాయి. కాబట్టి చదువుకోవాలన్నా స్కూళ్ళు, కాలేజెస్ వస్తాయి. హాస్పిటల్ పోవాలన్నా కూడా హాస్పిటల్ దగ్గరలోనే ఉంటాయి. కాబట్టి దీనివల్ల అందరికీ జనాలకు ఉపయోగమే పడుతుంది.
ఉపయోగపడుతుంది, మంచిదని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, పట్టణీకరణ వల్ల ఉద్యోగ అవకాశాలు, వ్యాపార అవకాశాలు పెరుగుతాయి. ఎట్లా అంటే గ్రామాలు హెచ్ఎండిఏ పరిధిలోకి రావడం వల్ల చిన్న పరిశ్రమలు స్టార్ట్ అయిపోతాయి, అట్లనే షాపింగ్ కాంప్లెక్స్లు కూడా వస్తాయి, అట్లనే రియల్ ఎస్టేట్ పెరుగుతుంది, మళ్ళా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా పెరుగుతుంది. అంటే వీటన్నిటి వల్ల అప్పటిదాకా వ్యవసాయం మీదనే ఆధారపడ్డ గ్రామాలు అప్పటి నుంచి సర్వీస్ మరియు బిజినెస్ ఆధారిత ప్రాంతంగా మారిపోతుంది. ఎందుకంటే ఇవన్నీ ఫెసిలిటీస్ పెరగడం వల్ల సర్వీస్ అంటే హోటల్స్ కానీ ఇట్లా రకరకాలుగా పెట్టుకొని సర్వీస్ చేసుకుంటూ ఉంటారు, అట్లనే బిజినెస్ ఆధారిత ప్రాంతంగా మారిపోతుంది. అంటే బిజినెస్ చేసుకుంటారు, సొంత బిజినెస్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెండు ప్రాంతాలుగా మారే అవకాశం ఉంటుంది. అంటే అప్పటిదాకా వ్యవసాయమే చేసుకుని ఉంటారు, అప్పటి నుంచి సర్వీస్ మరియు బిజినెస్ చేసుకుంటారు, కాబట్టి ఆ ప్రాంతంగా మారిపోతుంది అనమాట. వ్యవసాయం తగ్గిపోతుంది అక్కడ. మరీ ముఖ్యంగా ఆస్తి విలువ పెరుగుతుంది. ఎట్లా అంటే అప్పటిదాకా గ్రామంలో ఉన్నటువంటి భూమి విలువ 5 లక్షలు ఉన్నట్టయితే అప్పటి నుంచి హెచ్ఎండిఏ పరిధిలో కలిసినప్పటి నుంచి అప్పటి నుంచి ఒక 10-15 లక్షలు లేదా 20 లక్షల దాకా చేరే అవకాశం ఉంటుంది. అంటే వాల్యూ అనేది పెరుగుతుంది అనమాట. హెచ్ఎండిఏలో కలిసిన తర్వాత వాల్యూ అనేది కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. ఇక ఇవన్నిటితో పోలిస్తే నష్టాలు ఏం జరుగుతాయి, అసలు గ్రామ పంచాయతీని హెచ్ఎండిఏలో కలిపిన తర్వాత గ్రామానికి జరిగే నష్టాలు ఏంది, అది మన మీద ఎట్లాంటి ప్రభావితం చూస్తుంది, అది కూడా ఒకసారి తెలుసుకుందాం. మెయిన్గా పన్నుల విషయంలో అయితే పెద్ద ఎదురు దెబ్బని అనుకోవచ్చు. ఎందుకంటే ప్రతి దానికి అప్పటిదాకా నీకు కలిగి ఇల్లు ట్యాక్స్ 200, 300, 400 ఉంటుంది. ఇప్పుడు కట్టిన కొత్తిళ్ళ పర్మిషన్ తగ్గట్టు అయితే 6,000, 7,000 అట్లా ఉంటుంది. కానీ అది మున్సిపల్లోకి అయిన తర్వాత ఇది హెచ్ఎండి అంటే సెమీ మున్సిపల్ కూడా కాదు, జిహెచ్ఎంస్ అంటే కంప్లీట్గా మున్సిపల్. ఇక ఈ హెచ్ఎండి అంటే సెమీ మున్సిపల్ అనమాట, సగమైనట్టు. దాని తగ్గట్టుగా పన్నులు విపరీతంగా పెరిగిపోతాయి. అంటే అప్పటిదాకా 300-400 ఉన్నది కాస్త 5,000-6,000 మారిపోతుంది, అప్పటిదాకా 6,000-7,000 ఉన్నది కాస్త 15,000-20,000 పెరిగిపోతుంది. అంటే అట్లా జరుగుతుంది అనమాట. అవి ఏవి ఉంటాయి ఒకసారి చూద్దాం. ఆస్తి పన్ను కట్టాలి, అట్లనే నీటి సరఫరాకు సంబంధించిన బిల్లు కట్టాలి, మళ్ళీ ట్రేడ్ లైసెన్స్ ఫీజులు కట్టాలి, అట్లనే భవనానికి అనుమతి కోసం కూడా ఫీజు చెల్లించాలి. భవన అనుమతి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం ఉంటుంది, అది కూడా భారీ మొత్తంలోనే ఉంటుంది. ఇవి హెచ్ఎండిలో కలిసిన తర్వాత తప్పనిసరి ఇవి. దీనివల్ల గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు కొంచెం భారం పెరిగే అవకాశం ఉంటుంది. ఇది నష్టం అనమాట, ఇది మొదటి నష్టం. నెక్స్ట్, వ్యవసాయ భూమి అనేది తగ్గిపోతుంది. ఇంతకుముందు నేను చెప్పినా కదా, అప్పటిదాకా వ్యవసాయ ఆధారిత ప్రాంతంగా ఉన్నటువంటి ఆ ప్రాంతం మొత్తం కూడా బిజినెస్ ఆధారిత ప్రాంతంగా మారిపోతుంది. అట్లనే ఇప్పుడు నష్టాల్లో మనం చూసుకునేది ఏంటంటే వ్యవసాయ ఆధారిత ప్రాంతం ఉండదు, వ్యవసాయం తగ్గిపోతుంది. ఆటోమేటిక్గా తగ్గిపోయి ఏం చేస్తారంటే అందరూ కూడా బిజినెస్ పెట్టుకునే అవకాశం ఉంటుంది, కాబట్టి బిజినెస్కు ప్రభావితులు అవుతారు, కాబట్టి బిజినెస్లు చేసుకుంటారు మిగతా అంతా కూడా. వ్యవసాయం తగ్గించి అదే భూమిలో వేరే సర్వీసు సెక్టర్ కంపెనీస్ కానీ ఏదైనా బిజినెస్ ఆధారిత ఒక సంస్థను ఏర్పాటు చేసుకుని బిజినెస్ చేసే అవకాశం ఉంటుంది. వ్యవసాయం అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ముఖ్యంగా ప్రభావితం చూపించేది ఏంటంటే భూమి విలువ పెరగడం వల్ల రైతులందరూ కూడా భూమిని అమ్ముకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అమ్మేయడం వల్ల అక్కడ ఇక వ్యవసాయం అనేది ఉండదు. కొన్ని రోజులలో ఆ ఏరియాలో కంపెనీస్, అపార్ట్మెంట్లు, కాలనీలుగా ఏర్పడిపోతుంది. వ్యవసాయం అనేది అక్కడ కంప్లీట్గా కనిపించకుండా అయిపోతుంది. ఇది ఒక రకమైన నష్టం. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతా, మరి ఆహారం ఎట్ల నుంచి వస్తుంది? అందరికి సహజంగా వచ్చే ప్రశ్న కదా. మరి వ్యవసాయం తగ్గిపోతే ఇప్పుడు హెచ్ఎండిఏ పరిధి పెరుగుకుంటా పోయి మరి వ్యవసాయం తగ్గిపోతే మరి ఆహారం ఎట్లా వస్తుంది? దానికి నేను సమాధానం చెప్పా, మీరు మీ కామెంట్ రూపంలో చెప్పండి ఒకసారి. మరి దీన్ని ఎట్లా సమకూర్చుకుంటారు జనాలు అనేది మీ కామెంట్ రూపంలో ఒకసారి చెప్పండి. నెక్స్ట్, నష్టాలు చెప్తున్నాం కదా, మనం నష్టాలను ఒకసారి మాట్లాడుకుందాం. సంస్కృతి, జీవన విధానం కూడా మార్పు. సంస్కృతిలో, జీవన విధానంలో కూడా మార్పు వస్తుంది. అది ఎట్లా అంటే గ్రామాల్లో ముఖ్యంగా పండుగలు, ఊరేగింపులు, సాంప్రదాయాలు ఇవి రెగ్యులర్గా జరిగే విషయాలు. అది గ్రామ పంచాయతీ నుంచి హెచ్ఎండి అంటే గ్రామ పంచాయతీ నుంచి పట్టణీకరణ అయిన తర్వాత ఈ జీవనశైలి అనేది కొంచెం మారుతుంది. ఊరేగింపులు, ఈ సాంప్రదాయాలు కొంచెం తగ్గొచ్చు, అట్లనే కుటుంబ వ్యవస్థలో కూడా కొంచెం మార్పు రావచ్చు. ఇది ఒక రకమైన నష్టం. అట్లనే ట్రాఫిక్, అట్లనే కాలుష్యం, ఇవి రెండు కూడా ఎక్కువ అవుతాయి. మళ్ళీ అంటే ఫ్యూచర్లో ట్రాఫిక్ మరియు కాలుష్యం కూడా పెరుగుతుంది. ఎందుకంటే పట్టణీకరణ అయిన తర్వాత అక్కడ ఎక్కువ మంది జనాభా నివసించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కంపెనీస్ వస్తాయి, రకరకాల వ్యాపార కార్యకలాపాలు జరుగుతుంటాయి, బిజినెస్ సెక్టర్ ఎక్కువ జరుగుతుంది, కాబట్టి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, కాబట్టి అక్కడ జనాలు ఎక్కువ నివసించే అవకాశం ఉంటుంది. దానివల్ల ఆబ్వియస్లీ జనాలు పెరిగినప్పుడు వాహనాలు పెరుగుతాయి, వాహనాలు పెరుగుదలతోటి గాలి కాలుష్యం, శబ్ద కాలుష్యం, ఈ రెండు కూడా అక్కడ వస్తాయి. ఇక ఇవన్నీ జరుగుతాయి. ఇది సంగతి. మరి గ్రామ పంచాయతీ హెచ్ఎండిలో కలవడం మంచిదా చెడ్డదా అంటే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అది డిసైడ్ అవుతుంది. అది ఎందుకంటే మీరు నేను చెప్తే అది రైట్ కాదు. ఎందుకంటే అక్కడ ఉన్న ఆ గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆ గ్రామం ఆల్రెడీ అభివృద్ధి చెందిన గ్రామమా, లేకపోతే ఇంకా అభివృద్ధికి మూలకు పడున్న గ్రామమా, అట్లాంటి గ్రామాలను బట్టి గ్రామం హెచ్ఎండిలో కలవడము మంచిదా చెడ్డదా అనేది డిసైడ్ చేస్తుంది. అంటే ఆ గ్రామం పరిస్థితిని బట్టి ఇది మంచిదా చెడ్డదా అనేది డిసైడ్ అవుతుంది అనమాట. ఒక రకంగా అభివృద్ధి అనేది మంచిదే, కానీ నియంత్రణ లేకుండా అభివృద్ధి అనేది అది ప్రమాదకరం. అది నా పర్సనల్ ఒపీనియన్. అభివృద్ధి అనేది మంచిదే, కానీ దానికి ఒక నియంత్రణ అనేది ఉండాలి. ఆ నియంత్రణ లేకుండా అభివృద్ధి అనేది అది ప్రమాదకరం అనేది నా ఉద్దేశం. మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో చెప్పండి. మీ గ్రామం కూడా పట్టణ పరిధిలోకి వస్తుందా, అంటే మీ గ్రామం కూడా హెచ్ఎండిఏ పరిధిలో కలుస్తుందా,
దానికి మీరు అనుకూలంగా ఉన్నారా వ్యతిరేకంగా ఉన్నారా అది కూడా కామెంట్ రూపంలో చెప్పండి ఒకసారి. ఇంకా కూడా ఎట్లాంటి అవకాశాలు ఉన్నాయి ఏందనేది కూడా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. అట్లనే మా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే గవర్నమెంట్ డిసైడ్ చేసినటువంటి లేటెస్ట్ డెసిషన్స్ ఏదైతే ఉంటాయో అవన్నిటిపైన అప్డేట్ మీకు ఖచ్చితంగా అందిస్తాం. కాబట్టి ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ మీకు అందాలంటే ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.